ఇంకా మేమైతే టిఫిన్ అయితే తినలేదు. ఇంకా అందరు పిల్లలు అవ్వ అయితే అందరైతే తిన్నారనమాట. ఇంకా ఈరోజు శనివారం కదా, ఇంకా ఇల్లు కడుక్కొని బండలు తిక్కుని పిల్లలకి అంతా టిఫిన్ తినిపించి ఇంకా మేము కూడా తినాలా, కాకపోతే వీడియో మాట్లాడి తిందామని ఇంకొకనే ఉన్నాం. నిన్న పెట్టిన వీడియో కింద అయితే అంటే 10 months అని ప్రేమలమ్మ లెక్క ప్రకారం తను 10 months అనుకుంటుంది, కానీ డాక్టర్ ఇచ్చింది అయితే May 5 అనమాట. తన ఎల్ఎంపీ ప్రకారం తన లెక్క వేసుకునింది అనమాట తన ఓన్గా. కానీ అది మిస్టేక్. నీ ఎల్ఎంపీ వేరు, డాక్టర్ అడ్వైజ్ చేసేది వేరు అనమాట. బ్లడ్ బాగుంది, బేబీ మూమెంట్స్ ఉన్నాయంటే బాగా కదులుతుందని చెప్తుంది. ఒకవేళ మూమెంట్స్ లేకపోతే మనం భయపడాలా. May 5 అంటే ఆమెకి ఇచ్చిన డేట్ 10 days అటు ఇటు అవుతుంది అనమాట డెలివరీ. కాకపోతే ఇచ్చిన డేట్ ఏం దాటలేదులేండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు ఒకవేళ ఇచ్చిన డేట్ అంటే హాస్పిటల్కి వెళ్ళండి ప్రమిళ ఒకసారి అని. తన ఎల్ఎంపీ ప్రకారం ఈడీడీ అయితే తను లెక్కేసుకునింది April 5 అనుకునింది. కాకపోతే డాక్టర్ చెప్పింది అయితే May 5 లేండి. కాను డేట్ ఏమో అయిపోలేదు. చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా హాస్పిటల్కి వెళ్ళండి ఒకసారి చెక్ చేసుకోండి అని. నాకైతే పిండం కదులుతుంది, అంతా అన్ని బాగున్నాయి. అందుకని స్కాన్ ప్రకారం అయితే ఈడీడీ డేట్ వచ్చేసి May 5 అనమాట. తను ప్రకారం అయితే ఈ April 5 అనుకునింది ప్రమలదిన. నేనే కన్ఫ్యూజ్ అయ్యానులేండి, కొంచెం పొరపాటు పడ్డాను. ఇంకా అందుకనేసి అందరు కామెంట్ చేస్తున్నారు కదా చెప్దామనేసి. ఇంకొకటి డెలివరీ ఎందాక వచ్చింది ప్రమిళ అని అడుగుతున్నారు. ఆ మాటకి ఎట్లా సమాధానం చెప్పాలో కూడా అర్థం కావటం లేదు. నీకు ఆరోగ్యం ఎలా ఉందంటే దానికైతే సమాధానం చెప్పగలను. చాలామంది అట్లా అడుగుతున్నారు, ఏం చెప్పాలో అర్థం కాక బాగుంది అక్క అని చెప్తున్నాను. ఇంకా నాకైతే హెల్త్ పరంగా అంతా బాగుంది. ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి ఎన్ని రోజులా అన్నట్లు ఎదురు చూస్తున్నాను. అంతేగాని వాళ్ళు ఇచ్చిన డేట్ అయితే ఇంకా అయిపోలేదన్నమాట. ఆ డేట్ వరకు ఎదురు చూద్దాము. ఆలోపు డెలివరీ అయితే మనం ఇంకా దేవుని దయ వల్ల ఇంకా మంచిదే. కానీ ఆ డేట్ ప్రకారం అయితే ఇంకా చాలా రోజులైతే ఉంది. 10 days అట్టు చూసుకున్నా 10 days ఉంది. ఇంకా May 5 అంటే ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఇప్పుడు 25. ఇంకా ప్రశస్త బర్త్డే కూడా దగ్గరికి వచ్చింది. ఇంకా April 30 ప్రశస్త బర్త్డే. ప్రశస్త బర్త్డేని అయితే అందరు విష్ చేయండి. ఇంకా ఇద్దరు ఇప్పుడు పుట్టే పాప ఇద్దరు ఒకటే బర్త్డే అవుతుంది. ఒకే రోజే ఇద్దరు బర్త్డేలు రావచ్చు, చెప్పలేము, అట్లా కూడా ఉంది. ఇంకా ఇంట్లో అయితే సరుకులు అన్ని కిరాణా సరుకులు అయితే అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా ఒకటి లేకుంటే కిచెన్లోనే ఎట్లా ఇబ్బంది ఉంటుంది వంట చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా బ్యాళ్ళు కానీ కారం కానీ అన్నీ అయిపోయినాయి అనమాట. ఈరోజు అయితే సరుకులు అయితే అన్నీ తీసుకొచ్చుకొని ఎక్కడెక్కడే సర్దుకోవాలా. ఇంకా ఇంతకుముందు నూనె తీసుకొచ్చుకుని ఉంటాం కదా, 1 లీటర్ అంతా తక్కువే ఉంది. ఇంకా ఆయిల్ కూడా తెచ్చుకోవాలా. ఇంకా డెలివరీ అయితే మనకు పురుడు రోజు దండికి కావాల్సి వస్తుంది కదా. ఇంకా డబ్బులు ఉన్నప్పుడే తెచ్చి పెట్టుకొని అన్నీ రెడీ పెట్టుకుంటే బాగుంటుందని నా ఆలోచన. సరుకులు ఫస్ట్ ఇంట్లోకి సరుకులు అయితే తీసుకొచ్చుకోవాలి చూడండి. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ప్రతాప్ అన్న అని కామెంట్ చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా రిప్లై ఇస్తానులేండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే పొద్దున్నే లేలేదులేండి, కొంచెం లేట్ అయ్యే లేచాను. 6 గంటలకైతే లేచి. ఇంకోటి ప్రశస్త వాళ్ళ స్కూల్ అయితే లేదు కదా, ఇంకా సెలవులు ఉన్నందుకైతే ఇంకా ప్రశాంతంగా లేట్ అయ్యి అయితే లేచాను. ఇంకా ఈరోజు అయితే మా పిల్లలకి టిఫిన్ వచ్చేసి పొంగనాలు చేద్దామని అనుకుంటున్నాను. గ్లోరీ కూడా చేయలేవద్దని అన్ని రోజులు అయినందుకు ఇంకా ఈరోజు అయితే ఇంకా పొంగనాలు చేయడానికి అయితే గుడ్లు పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. ఐదు గంటలకి అలారం ఆఫ్ చేసి లేచినాను. ఇంకా ఏం స్కూల్కి పోర్లే పిల్లలు, తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనేం మోగలేదు అనుకుంటే, కానీ నేను నిద్ర పోయాను గ్యాస్ మనకి. ఇంకా తొందర అయితే ఫస్ట్ వచ్చేసి పచ్చిమిరకాయలు గుడ్డినాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత చట్నీ అయిన తర్వాత ఇంకా పొంగనాలు ఫ్రెండ్స్ అయితే కిందికి తీసింది. గ్లోరీ పైన ఉండే పొద్దున్నే లేచి చేద్దాం అనుకుంటే, కానీ ఇంకా పిల్లలు ఇంకా లేట్ అయ్యే కదా తినేది ఇంకా అనేసి ఇంకా లేట్ అయ్యే చేసి అన్నం వండేంలేండి. అన్నంలోకి బెండకాయ ఉండేది రాత్రి చేసింది. మా అత్తలు పనికి పోతామంటే కట్టుకొని పోతారు, అంటే ఆడ 9:30 లోపల తింటారనమాట పొలాల కాడ కూడా. ఇంక అందుకనేసి ఇక ఫస్ట్ చట్నీ చేసి వాళ్ళు చేలోకి తినిపోతారు. మళ్ళీ ఆడ తినే టైంలో వాళ్ళు బెండకాయ అన్నం తింటారు లేండి. చట్నీ మిక్సీ పట్టుకుంటే పొంగనాలు తొందర అయితే ఇక్కడ తినేస్తారనమాట పిల్లలు. నాకు పెళ్ళి పోయినప్పుడు నీళ్ళు తాగి వాటర్ మరి చేంజ్ అయ్యవు కదా, అప్పుడే వాయిస్ చేంజ్ కొంచెం వాటర్ అవుతారు. అయిపోయినమ్మా నా చట్నీ ఎంతసేపు పొంగనాలు వేయాలని వెయిట్ చేస్తుండదు ప్రేమలో. నీది అయిపోతే ఇంకా నాకు చట్నీ పని అయిపోతే నేను పొంగనాలు చేద్దామా అని. అమ్మలు కొంచెం తిన్నా
ముఖం కడుక్కున్నాడు అంటే ప్రశస్త వాళ్ళు వేస్తుండలేదు. అదే కదా నాకు అనిపించి ప్రశస్త బ్రష్ చేసుకుంటే ఇదే పని డైల్ చేస్తే పాపం మీ అమ్మగానే పని తగ్గుతుంది కదా అనుకుంటే. ఇంకా చట్నీ మిక్సీ పట్టడం అయితే అయిపోయింది, చట్నీ తాలింపు వేయడం కూడా అయిపోయింది. ఇంకా తొందర అయితే పొంగనాలు అయితే వేస్తాను. ఇంకా పిండి అయితే బాగా పొంగింది చూడండి. కలుపుకొని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకొని తొందర అయితే ఉప్పు తగినంత. అది వంట సోడాకి ఒక డబ్బే పెట్టిండు కదా. అవుట్లో ఆడపెట్టిన ప్రైజ్ లేదు. పొంగనాల స్మెల్ చూసి లేస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు వచ్చి. అంత అయితే ఉప్పు వేస్తాను. కూడా వేస్తుంది ఇట్లా పొంగనాలు అయితే వేస్తాను, దోశలు ఒకటే తిరగవు. సాయంత్రం పూట మా సైడ్ ఎక్కువ పొంగనాలు, బోండాలు, చల్ల పునుగులు ఇవన్నీ చేస్తారనమాట. ఎగ్ బోండా ఇవన్నీ చేస్తారు. మధ్యాహ్నం బజ్జీ అవన్నీ చేస్తారనమాట. పల్లెటూరులో ఎక్కువ శాతం ఇవే చూడండి తినేది. ఒగ్గన్ బజ్జీ 11:30 లోపు అయిపోతుందంట. నిన్న అమ్మను పంపించింటే నేను లేదమ్మా 11:30కి అయిపోతుంది ఇంకా అని. అమ్మలు వచ్చినప్పుడు 1 గంట దాటిండే ఆడుంటుంది ఇంకా. కొంచెం పొద్దుగాలు పోతే ఉంటుందంట. మన సైడ్ ఎక్కువ ఫేమస్ మగ్గన్ బజ్జీ, మిరపకాయ బజ్జీలు, ఇంకోటి మైసూర్ బోండాలు అంటారు కదా అవి ఎక్కువ తింటారు. పొంగనాలు ఎక్కువ తింటారు చూడండి మా సైడ్. ఇంకా పిల్లలకైతే ఆయిల్ తక్కువ, అన్నీ తక్కువ కాబట్టి ఇవి ఎక్కువ శాతం ఇవి ఎక్కువ తినిపిస్తారనమాట. మేము హోటల్ పెట్టినప్పుడు చూసింటిని. చట్నీ చేశారు ఇంకా అయినట్టు తినచ్చు అని. ఇంకా ఫస్ట్ చట్నీ అయితే పొంగనాలు అయినట్లే. ఇంకా అందులో వచ్చి వీళ్ళు పని పోతారు కదా, తెలిసిపోతే బాగుంటుంది అని నాయన ఈరోజు చెప్పమా పొంగనాలు చేశారు తినిపోని. పొద్దున పూట తినిపోడు మా నాన్న. ఏం తింటాడు ఏం లేదమ్మా. సరిపోయి లేకుంటే 2 కట్టుకొని పోతాం దాంట్లో. వద్దులే అడుగులాకి. మీరు ఒకటే తింటారా అమ్మ? గొల్ల మాకు పెట్టండి అంటారు. తలాకోటి కానీ తిందాం, తినుబూ తింటాం. అట్లేం తినచ్చులే, అది కాదు మా మామ తినేదే ఎప్పుడో ఒకసారిగా, అందుకనే తినిపోతే అసలు ఇంక పొద్దున పూట ఏం తినిపోడు ఇంకా అని నాన్న. మహం గడప నుంచే రమ్మని తింటారు అక్క. నిండు గడవ నీళ్ళు పోసింటిని, ఎండాకాలం కదా ఆరిపోతావు అన్నమాట. చింతొక్కు సర్దికి ఇంకా చాలేమా. అయిపోయలేదు. క్యారల్కి అన్నీ అమ్మ రెడీ చేసుకుంటుంది అనమాట. ఇంకా 10 గంటల లోపు తింటారు కదా ఇప్పుడు మధ్యాహ్నం పని అయినందుకే. 10 గంటలు తింటాం. ఇప్పుడు పోయి 10 గంటలు తింటాము, 1కి ఇంటికి వస్తాం. మామూలు సాయంత్రం పని అయితే
మధ్యాహ్నం 2కి 1:30కి తింటారు కదా. ప్రిన్సీ అనమాట వేడి వేడి తినంటే మా మామ వల్ల అంటున్నాడు చూడండి, వద్దులేమ్మా నన్ను ఇప్పుడు తినలే, టీ తాతానని టీ ఒకటి తాగుతున్నాడు. నువ్వు తినతా తినాలా, ఎప్పుడు కాదు తినేది కాదు ముఖ్యం, తినాలి. అన్నం తింటాను కానీ మా అమ్మ పప్పు అన్నం ఉన్నా కూడా కొంచెం మంది తింటుంది, నాన్న అట్ట లేదు. ఎల్లిపాయ కారము బాగుంటే తింటాడు. నువ్వు తిన్న తర్వాత టైం మరి మంచి టేస్టీగా ఉన్నప్పుడు ఏది తినడు, ఏది లేనప్పుడు పప్పు అని ఉంటుంది. ఏం చేశారమ్మా పొద్దు అని అడుగుతుంటాడు. తక్కువ తినేది, 2 పూట్లే గ్యారంటీ. మామూలు అనుకుంటే నా ఏం తింటానమ్మా. తినాలా, తినేదానికే మాతో మాకైతే గట్టిగా ఉండదు చూడండి. అందరూ ఫోన్లో కూడా అడతారట, మీ అంత కష్టజీవి పాపం రోజు పని పోతుంది అవకాశాలు. నిజంగా కష్టం చేసుకున్న వాళ్ళు కష్టం చేసుకుంటేనే కదా మనకి. తిందిరా గ్లోరీ? తింటలేమో, నువ్వు తినిపో, పని పోతాం, మేమేం తర్వాత కూడా తింటాంలే. ఎలా మా ఇతరకలే అయింది కాబట్టి తినిపోతాను నేను అలానే. నిన్న నైటే మిక్సీ పట్టుకుని అట్లానే పిండి వదిన పొద్దున్న లేచి చట్నోట అయితే ఇంకా తినిపోతారా అని. మంచిగా పని పోతాను, మీరు మన వాళ్ళు అందరూ తర్వాత తినండి. ఇంకా 2 కాలం కాబట్టి మధ్యాహ్నం కోసం కాబట్టి పొద్దుగాల పోయి 1 గంటకు వస్తాం. ప్రశస్త అక్కలు స్కూల్ పోయే టైంకే చూడండి వీళ్ళు పోయేది, ఇంకా ఎందుకంటే మధ్యాహ్నంకి వస్తారు కాబట్టి. బాగుందమ్మా చట్నీ? సరిపోయిందే? ఉప్పు గిప్పు అని సరిపోయిందా? ఉప్పు సరిపోతే సరిపోయినా బాగుంది. ప్రశస్త ఊకే అనింటి నేను, ఊకే అని దానికి ఇప్పుడే. గుడ్ మార్నింగ్ కాదు ప్రశస్తకి ఎప్పుడు మొన్న చెప్పింటదినే చీరలు నేను కొనిస్తా లాంటి హైదరాబాద్ కొనుక్కుని తింటే కానీ పొరపాటును కూడా కొనిస్తానని చెప్పదు. మా ప్రిన్స్ అమ్మ అయితే ఐఫోన్ కొనియతా అంటారు. అత్త ఇవన్నీ వదిలేత, నాకు ఐఫోన్ కొని ఊకేమంటది. ప్రశస్త పట్టుకుంటుంది కదా ఫోను, ఆ అమ్మకే ఇస్తాంలే నువ్వు ఫోను, నాకు ఇవ్వలే, ఆ అమ్మే ఇష్టంలే నీకు అంటుంటదా? లేదులే ప్రిన్స్ నీకు కొనిస్తానంటే నాకు ఐఫోన్ కొనియతా, ఏం వద్దు నాకు ఐఫోన్ కొని అంటది. ఐఫోన్ అంటే అట్లా లెక్కేసుకునేది నా కూతురు లెక్క ప్రిన్స్ అమ్మ. అత్తకే ఫోన్ రావడానికి కష్టమయ్యే నార్మల్ ఫోనే, ఐఫోన్ అడుగుతుంది నీ కూతురు. ఐఫోన్ అంటే జాతరలా కొనిచ్చే ఫోన్ అనుకుని ఉంటారా పిల్లలు. ప్రశస్త మీ ఇంట్లో ఏం స్పెషల్ ఈరోజు? పొంగనాలు చట్నీ. మరి సంగు వేరండి మా మాట వచ్చారంటే పోయేస్తాం మరి, లేకుంటే సీటు దొరకదు. 2 మంది నిలబడాల. మా జాగ్రత్త వేరమ్మాయి, సీట్లు దొరకవు కదా. సీట్లు దొరకవు, లేదంటే వెనక్కిపోతే ముందు పోయిన వాళ్ళు కూర్చుని ఉంటారు. పోలేమే తొందరపోయి దానికోసం ఇంత పొద్దున్న ఆడుకునే వాళ్ళకి ఇంకా హాలిడేస్ ఉండవు, వాళ్ళంత సుఖం ఎవరికి లేదు. మనం రెడీగా ఉన్నప్పుడు అది లేకుంటుంది, ఏదో పని కూర్చున్నప్పుడు వచ్చింది. ప్రిన్స్ అక్కడ రాలేదమ్మా పాలు వేసుకోవడానికి అన్నది. తినే అడుగుతారు వాళ్ళు కూడా. ముఖం మీద అంటారు కూడా, ఏమి కొన్ని మొత్తం పాలు అంటారు.
ఇచ్చి పంపిస్తే పాలు పోసి బకెట్ మూత ముచ్చి పంపిస్తుంది ఆ అక్క ప్రిన్సిపల్. గ్లాసులు పైన లైన్లోనే పెట్టుకోవాలి, లేకపోతే అన్ని గలీజ్ చేస్తారు. ఒకటోటి కింద పెట్టాలి పిల్లలకి. గలీజ్ చేస్తారని తోటి నీళ్ళు చల్లుతారు కదా. ఒక రోజు ఇస్తాక మొత్తం కిచెన్ అంతా నీళ్ళు చల్లలేదు. ఒక కింద నీళ్ళు అంటే పిల్లలు అంతే. నీళ్ళు కానీ బియ్యం కానీ పిల్లల ముందు పెట్టి కూడా చూడండి. బియ్యం సంచులో బియ్యం తీసుకొని ఉరుకుతారు. ఇట్లా ఉగ్గుతారనమాట. ఇట్లా అత్త ఏమో తినాలనిపిస్తుంది కదా తాటి ప్రశస్తాక. తిట్టే కొద్దీ పడే కొద్దీ కడిగే కొద్దీ తుడిసే కొద్దీ అన్నట్లు ఇంట్లో ఒకటే పనే ఉంటుంది చూడండి పిల్లలు ఉంటే. వేస్తా నేను ప్లీజ్ కొంచెం పెట్టిట్రా ప్రశస్తాను. నువ్వు ముందుకు రా ప్రైజ్. ఎవరు ప్లేట్లో వాళ్ళకే పెట్టాలి. ఇట్రా అక్కడ కనిపిస్తుందా లేదు అందరికి ఇస్తాలే. పాపకి ఇది మాకు నీకు పెద్ద ప్లేట్ ఇస్తాను. కొంచెం వెనక్కి జరిపాయి కనిపిస్తుంది. రెండు ఒకటే ప్లీజ్. కడుపు నిండి తినండి ప్రశస్త. మీరు తినాలనే చేసింటాం కాబట్టి ఆర్భాటం చేయకోకుండా కడుపు నిండి తినండి. అందరిని మీలాంటి మన సబ్స్క్రైబర్స్ని తిందాం రాని ఫ్రెండ్స్ అని. కూర్చోనండి తినండి. ఎవరు గ్లాస్ వాళ్ళకి ఎవరు ప్లేట్ వాళ్ళకి పెట్టేమే సైలెంట్గా తినండి డాడీ. చట్నీ పొంగనాలు బాగుండవే. ఏదైనా తక్కువ ఉంటే తక్కువ వేయచ్చు చూడని చెప్తారు చూడమ్మ తల్లి. పచ్చిమిరపకాయలు కారం లేవంటలేమా? అవు అప్పుడేనే పచ్చిమిర్చి కారం లేవంట, అందుకే తప్పగదలే. నువ్వు కూడా తిను గ్లోరీ వాళ్ళతో పాటు. గ్లోరీ తినకే చూడండి వీక్ అవుతున్నది మనిషి. మీరు తినండిలేండి అమ్మ, మమ్మల్ని ఎవరు అడుగుతారు కానీ. వద్దులేటాడు మీ అత్తకే ఆ మాత్రం ఉండాలిలే. చిన్నప్పటి నుంచి మీకు షాకిరీలు చేసింది మీ అత్తే కాబట్టి. బాగుంది చట్నీ బాగుండదా? నువ్వు కూడా తొందర తిను. వేడి వేడి తిందువో. మేము కూడా ఎప్పుడైనా నెమ్మూరుకి వస్తే అవ్వ డబ్బులు ఇస్తే ప్రతాప్ అయితే ఇవి దోశలు చాలా ఇష్టం. 2 రూపాయలకి ఒక దోశ అని చిన్నగా భలే బాగుంటుండే. ఆ చట్నీకి ఆ దోశలకు నిజంగా ఎన్ని తిన్నా కూడా తక్కువ అనిపిస్తుంది చూడండి. అసలు ఎంత పలుచాగా వేసింటారో. మా దగ్గర ఎక్కువ పొంగనాలు, దోశ, ఉప్మా వినోదాన్ని ఎక్కువ తింటుంటాడు. ఉప్మా పార్వతమ్మ ఉప్మాని బాగుంది. బాబాయ్లు వేస్తే బాబాయ్కి పెట్టిస్తాను. ఇచ్చిరా ప్రశస్త. అట్లా నేను వేసి ప్లేట్లు తీసుకోరండి. అన్ని తీసుకోరండి కడగదామండి. బాబయ్య బాబయ్య అంటే గడివే ప్రశస్త భారతది ఊరికి వెళ్ళింది అనమాట. అందుకే అవునా మీ బాబాయ్ ఊరికి వెళ్ళిందా? అవునా? ఏమో అడిగిన 6 నెలలు కాన్సర్ట్ చేస్తుంది. ఎప్పుడు వచ్చిన జర్మ ఇప్పుడు చెప్తా చూడండి బాబాయ్. ఇంకా డెలివరీ అయితే మన పురుడు రోజు దండికి కావాల్సి వస్తుంది కదా. ఇంకా డబ్బులు ఉన్నప్పుడే తెచ్చి పెట్టుకొని అన్ని రెడీ పెట్టుకుంటే బాగుంటుందని నా ఆలోచన. సరుకులు ఫస్ట్ ఇంట్లోకి సరుకులు అయితే తీసుకొచ్చుకోవాలి చూడండి. ఇదబ్బా ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్రతి కామెంట్కి రిప్లై ప్రతాప్ అన్న అని కామెంట్ చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా రిప్లై ఇస్తానులేండి. ఇంకా మంచి వీడియోతో మా ఫ్యామిలీ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు అందరికీ బాయ్.